ఫ్రెండ్స్ వెహికల్ గుర్తొచ్చింది కదా, మై సబ్స్క్రైబర్స్ 16th వెహికల్ ఇది. మనకి టోటల్గా అయితే 6 days అయితే కంప్లీట్ అయింది ఈ రోజుతో పాటు. టోటల్గా అయితే బండి అయితే మనం వాటర్ వాష్ కానీ చేపిస్తున్నాం. అదేవిధంగా ఈ బండి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, ఇంట్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ అనేది చేంజ్ చేస్తాను, టోటల్గా ఎంత ఖర్చు అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మనకి ఫైనల్ అయితే అయిపోద్ది. ఓకే భయ్, టోటల్గా అయితే మనకి వెహికల్ అయితే రెడీ అయిపోయింది. అసలు నేను వెహికల్ అనేది ఎంత అవుట్పుట్ ఇస్తాను అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిపోయింది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ చెప్పాను, ఈ ప్యానల్స్ వరకే పెయింటింగ్ చేయాలి, ఇంజిన్ అనేది ఫుల్ ఇంజిన్ చేయాలి అని చెప్పి అంతవరకే చెప్పాను. అయితే మనం ఫుల్ ఇంజిన్లో కానీ ఏదైతే క్లచ్ కవర్ అండ్ హెడ్ బోర్ ఓపెన్ చేస్తాను, విడివిడిగా నేను పెయింటింగ్ ఇచ్చాను. కొన్ని కనబడే నట్లు బోర్ వరకు కొత్త వేసాను. ఫుల్ పెయింటింగ్ అని చెప్పండి నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంజిన్ ఓపెన్ చేస్తాం కాబట్టి, ఏదో కస్టమర్ ఇంకా మనం ఇంజిన్ ఓపెన్ చేసాం అన్నట్టు ఈ పెయింటింగ్ చేయించాం. అదేంటంటే కస్టమర్ ఏంటంటే ఈ ట్యాంకీ డోర్లు మాకు ఈ కలర్ కావాలని చెప్పాడు. అంటే మనకి ఫస్ట్ ఉన్న కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ కలరు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఈ కలర్ కావాలన్నాడు కాబట్టి మనకి ఈ కలర్ అంటే ఓన్లీ డోర్ల వరకు రెడ్ అయితే వచ్చింది మనకి. టోటల్ కింద అవుట్పుట్ ఇస్తాను అనుకోలేదు. మరీ అంత వరస్ట్గా ఏం లేదు, బండి బాగానే ఉంది, సూపర్గా ఉంది. సూపర్ అని చెప్పుకోను కానీ బాగుంది బండి. అంటే సూపర్ అంటే అది ఫుల్ రీస్టోరేషన్ చేసినప్పుడు లాస్ట్ టైం మన కరిజ్మా ఎలా వచ్చిందో అలా వచ్చి ఉంటుంది. అయితే ఏంటంటే ఈ బడ్జెట్లో బస్ సూపర్ అబ్బా నాకు తెలిసినంతవరకు ఈ బడ్జెట్లో. ఓకేనా, టోటల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ నీ బండికి అయితే మీకు ముందర వైజర్ పెయింటింగ్ చేయించి, అడ్డాడ్ అసెంబ్లీ కొత్త వేసి, నెంబర్ ప్లేట్లు స్టిక్కరింగ్ చేయించేసి, ముందర 4 కాయలు మీకు అంటే డే బై డే చూపిస్తా ఉన్నా, అంటే నేనే వర్క్ చేశాను అని చెప్పేసి. అది మీకు బండి అవుట్లుక్ వైజ్గా ఎలా వచ్చింది చెక్ చేసుకోండి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా వచ్చింది చూడండి. ఇంజిన్లో కానీ ఇక్కడ దూరం నుంచి చూస్తానికి ఏమనిపిస్తుంది, ఫుల్ పెయింటింగ్ చెప్పినా సరే మీరు నమ్మేస్తారు. ఎందుకంటే లోపల దగ్గరికి ఎప్పుడైనా సరే ఫుల్ పెయింటింగ్ చేసినప్పుడు దగ్గరికి క్లోజ్ చేసి చూడాలి. ఇలా చూడడం వల్ల చాలామంది ఏంటంటే అబ్బా సూపర్ చేశాడు అబ్బా హరియే అంటారు. ఇది నేను సూపర్గా చేయడం కాదు, ఏదో బాగా చేశాను అంతవరకే. సూపర్ అంటే ఇంక నెక్స్ట్ లెవెల్లో దింపుతాం మళ్ళీ. అదేవిధంగా ఏంటంటే కొన్ని నట్లు బోల్డ్లు పాత ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కొత్త వేయాలంటే చాలా కష్టం అయిపోతాయి. ఈ నట్లు బోల్డ్ కానీ ఇక్కడ క్లచ్ కవర్ చూడండి, ఇక్కడ పాత బోల్ట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేప్పుడు కొత్త బోల్ట్ ఉంటుంది. ఒక బోల్ట్ కిట్ హీరో హోండా బోల్ట్ కిట్ ఒకటి కొంటే ఈ బోల్ట్కి రాలి ఎక్కడి నుంచి 7 వరకు అయితే వచ్చింది బోల్డ్. ఓకేనా, అలా ఏంటంటే కొన్ని కిట్లు కొంటే కొన్ని బోల్ట్ సెట్ అవుతాయి, కొన్ని బోల్ట్ సెట్ కావు దాంట్లో. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ స్టే నట్టు కొద్ది వేసాను, ఇక్కడ సైలెన్సర్ కవర్ పెయింటింగ్ చేయించా, ఈ కప్పు కానీ కొద్ది వేసాను, ఎల్లంగి బోల్డ్, వెనకాల బ్రేక్ షూలు. మీరు డే వీడియోస్ చూపించారు కదా, ఇక్కడ కనబడేవి ఏంటంటే కొన్ని కొత్త వేసాను అని మీకు చూపిస్తాను. అదేవిధంగా నెంబర్ ప్లేట్ కానీ చూడండి, ఒరిజినల్గా కంపెనీ అయితే ఏ బోల్ట్ అది ఇస్తాడో అదే బోల్ట్ అదే వాష్ యూస్ చేశా. ఎందుకంటే మనం ఎలా చేసినా సరే నీట్గా ఉండాలి, ఏదో అడబడిగా చేసామని కదా. అదేవిధంగా డేంజర్ కవర్ కానీ చేంజ్ చేస్తాను, ఎందుకంటే వెనకాల లుక్ వైజ్గా బాగుండాలని చెప్పేసి. అదేవిధంగా ఇటు పక్క చైన్స్ ప్యాకెట్లు, ఆఫ్ యాక్స్లు, ఓకేనా, సైడ్ స్టాండ్ స్ప్రింగు, సెంటర్ స్టాండ్ స్ప్రింగు. ఓకేనా, మామూలుగా ఏంటంటే బండి మీద పెయింటింగ్కి ఇంజిన్లో సామాన్ ఓపెన్ చేసి కొట్టారు. ఈ బోల్డ్ కానీ కొత్త వేరే, అందులో ఏంటంటే ప్రతి బోల్డ్ ఒరిజినల్. ఈ బండిలో లోకల్ అనేది ఏది యూస్ చేయాలి, ప్రతి ఒక్కటి ఒరిజినల్ తీసుకొచ్చి మొత్తం అది ఫిట్ చేశాను. వెనకాల షాప్ దగ్గర రీకండిషన్ చేయించేసాను. ఇంకా లోపల ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి, కార్బోరేటర్ క్లీన్ చేసి, సెల్ఫ్ మోటార్ క్లీన్ చేసి. ఓకేనా, ఇది ఇంకా దీంట్లో మనకి మిస్ అయింది ఏంటంటే ఒకటి ట్యాంక్ కవర్ అయితే వేయించాలి. అదేవిధంగా ఈ ప్లేట్ కానీ మనం పోయే అంగట్లో లేదు, ఈ బటన్స్ అయితే తీసుకొచ్చి పెట్టినాను. ఈ బటన్స్ ఈ ప్లేట్ కొద్ది వేసి ట్యాంక్ కవర్ కొద్ది వేస్తే బండి కంప్లీట్ అయిపోద్ది. ఇంకా గ్రిప్ సెట్ కానీ స్విచ్లు కానీ ఎవ్రీథింగ్, క్లచ్ కేబుల్స్ అన్నీ చేంజ్ చేసాయి, ఎక్సెటర్ కేబుల్ అన్ని కేబుల్స్ చేంజ్ చేసి గ్రిప్ సెట్ వేసాను. బండి కానీ చాలా స్మూత్గా ఉంది బండి కానీ, అంటే చెప్పుకునే దానికంటే ఎక్కువే ఉంది ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనకి ఇంజిన్ మెయిన్ కస్టమర్ పెట్టింది దేనికి, ఇంజిన్కి పైన పెయింటింగ్, కింద పెయింటింగ్ చెప్పలేదు నాకు అసలు. ఇవన్నీ పెయింటింగ్ చెప్పలేదు కస్టమర్. ఇవన్నీ ఏంటంటే కస్టమర్కి బోనస్ అసలు చెప్పాలంటే. ఎందుకు చేశారు భయ్య అంటే ఎందుకో తెలియదు, నేనే చేసి ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. అది టోటల్గా అది అన్ని పెయింటింగ్ అది చేయించేస్తాం. కస్టమర్ అయితే మెసేజ్ చేస్తున్నాను షాప్ కన్నా అంట, వీడియో షూట్ చేస్తాడు పని అయిపోద్దని. ఒకసారి మీకు ఫైనల్గా నేను ఇంజిన్ బీటింగ్ అయితే వినిపించేస్తాను, అడుగు పని అయిపోద్ది. ఒకసారి సైలెన్సర్ లేకుండానండి.
ఓకే అన్నారు కదా. ఇప్పుడు సైలెన్సర్ తినండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్. కానీ నేను రన్నింగ్ అని చేసి చూసా కదా, చైన్స్ ప్యాడ్లు కొత్త కాబట్టి ఆల్మోస్ట్ మనం మొత్తం నీట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి చాలా అంటే చాలా నీట్గా ఉంది. చెప్పుకునేంత విషయం కాదు కానీ, చెప్పుకునే డబ్బా కొట్టినంత విషయం కాదు కానీ, అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ అంతా కంప్లీట్ చేసి మనం ఓపెన్ చేసిన దానికి కస్టమర్కి ఫుల్ న్యాయం అబ్బా దీంట్లో. నాకైతే ఇంకో కస్టమర్ నేను చెప్పిన 33,000 ఇంకో 3,000 రూపీస్ ఇస్తే నాకు 5,000 మిగులుతుంది ఛార్జ్. నేను ఇంజిన్ చేస్తాను 5,000. ఇవన్నీ చేయడంతో నాకు ఎక్కువ ఖర్చు అయిపోయింది. కస్టమర్ ఈక్వే నాకు బాధ అడుగుతాను, ఓకే ఇస్తే పర్లేదు, ఎందుకంటే ముందర అడ్లెటర్స్ కానీ వెనకాల డేంజర్ కవర్ కానీ చాలా ఐటమ్స్ పడ్డాయి. నేను కస్టమర్ చెప్పకుండా నేను ఎన్ని చేశాను, జస్ట్ 3,000 ఆడతాను, ఎందుకంటే 5,000 మిగిలేదుగా. రియల్గా మిగిలేదు భయ. దీంట్లో ఉన్న విషయం నేను స్ట్రైట్గా చెప్తా. మీకు చెప్పాను కదా, ఈ పెయింటింగ్ చేయించి ఫుల్ ఇంజిన్ చేయించుంటే అప్పుడు దాదాపు ఒక 7,000 8,000 రూపీస్ మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఇంజిన్ చేస్తే 5,000 రూపీస్ తీసుకుంటా, ఈ బాడీలో ఈ పెయింటింగ్ ఓపెన్ చేసి బాడీ వర్క్ మొత్తం చేయాలి కాబట్టి దానికి 3,000 నుంచి 4,000 వరకు తీసుకుంటాను. టోటల్గా 9,000 అనుకోండి. 20,000 నేను బండికి ఖర్చు పడాల్సింది. దాదాపు ఇప్పుడు చూసుకుంటే 28,000 30,000 దాకా అయిపోయింటుంది. కస్టమర్ ఓకేనా, మనకి మంచి నేమ్ రావాలని చెప్పేసి ఈ బండి అయితే చేయడం జరిగింది. ఎలా ఉంది అవుట్లుక్ మీరు కానీ చెప్పేసేయండి. ఎంత ఎస్టిమేషన్ కానీ మీరు కానీ చెప్పండి ఒకసారి, దీనికి ఎంత తీసుకొచ్చేయండి. ఎందుకంటే నేను 33,000 అనుకున్నాను, కస్టమర్ అయితే 30 కట్టున్నాడు. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పండి. టోటల్గా ఇది భయ మీకు నచ్చిన లైక్ కామెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ చాలా గట్టిగా సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.